ఈరోజు అయితే ఎంతో సింపుల్గా టేస్టీగా పాలకూర పప్పు ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. కుక్కర్ తీసుకొని అరగంట సేపు నానబెట్టుకున్న బ్యాళ్ళని అయితే వేసుకొని చిటికెడు పసుపు, రుచికి సరిపడా కారం, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, కరివేపాకు, సరిపడా వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి 3 విజిల్స్ వచ్చేంత వరకు మెత్తగా కుక్ చేసుకోవాలి. మిక్సీ జారు తీసుకొని వెల్లుల్లి, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని సపరేట్గా పెట్టుకోవాలి. 3 విజిల్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ మూత తీసి బాగా కుక్ అయిందో లేదో బ్యాళ్ళని అయితే చెక్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్రను అయితే వేసుకోవాలి. పెద్ద సైజు ఆనియన్స్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని బాగా వేయించుకోవాలి. కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ముందుగానే మిక్సీ పట్టుకున్న మిశ్రాన్ని అయితే ఇందులో యాడ్ చేసి పచ్చి వాసన పోయేంత వరకు బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న పాలకూరను అయితే వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ని అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మూత తీసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. మళ్ళీ 10 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ అనేది పైకి తేలుతుంది, చూడండి ఎలా తేలిందో. సో ఇలా అయ్యేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న పప్పును అయితే ఇందులో యాడ్ చేసి అంతా బాగా మిక్స్ చేసుకొని సరిపడా వాటర్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టిన మసాలాను అయితే వేసి బాగా మిక్స్ చేసుకొని కుక్ చేసుకోవాలి. చింతపండు రసాన్ని అయితే ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే ఎంతో సింపుల్గా టేస్టీగా పాలకూర పప్పు అయితే రెడీ అయిందండి. రొటీన్గా చేసుకోకుండా ఇలా చేయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్